గల్ఫ్ కార్మికుల ఐక్యత, గల్ఫ్ కార్మికుల ఐక్యత, జై ఎన్ఆర్ఐ పాలసీ. సాధిద్దాం 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 గల్ఫ్ కార్మికుల ఐక్యత, గల్ఫ్ కార్మికుల ఐక్యత, గల్ఫ్ కార్మికుల ఐక్యత. చూడండి, మేము ఎవరికి ఇబ్బంది పెట్టకుండా పాదయాత్ర చేస్తామన్నా కానీ మాకు పోలీసులు కానీ ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలు కానీ మాకు సహకరించడం లేదు. ప్లీజ్ దీన్ని అబ్జర్వ్ చేయరి. త్వరగా ఫేస్బుక్లలో, వాట్సాప్లలో అందరికి షేర్ చేయండి. కంపల్సరీ కామెంట్స్ పెట్టండి ప్లీజ్. ఓకే, అందరు పోలీసులు కూడా వచ్చారు, అందరు వచ్చారు. అరెస్ట్ చేసే రకంగా ఉన్నది. మేము వచ్చినందుకు గల్ఫ్ కార్మికులకు పోరాటానికి వస్తే మమ్మల్ని పెట్టే ఇబ్బందులు చూడండి వీళ్ళు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మేము వినేలేదు, అందరూ బస్సుల వాళ్ళందరూ నీటికి రమ్మని చూద్దాం. ఎట్లయితే అట్లా ప్లీజ్ దయచేసి వినండి. ఇక్కడ మేము పాదయాత్రకు వచ్చినాం. ఇక్కడ పోలీసులు కానీ రాజకీయ పార్టీ కానీ మనకు అనుకూలంగా లేదు. పాదయాత్ర చేస్తామంటే సిటీలో పర్మిషన్ లేదు అని చేస్తున్నారు. మేము ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తున్నాం. ప్లీజ్ మాకు సహకరించండి. జై ఎన్ఆర్ఐ పాలసీ, జై జై ఎన్ఆర్ఐ పాలసీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ సాధనలో ఈరోజు దొనికేని కృష్ణన్న జీడబ్ల్యూఎస్ వ్యవస్థాపకులు తెలంగాణ ధూమ్ధామ్ తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ కోసం సుదీర్ఘంగా పాదయాత్ర చేసి తన కష్టాల్లో ఉన్నటువంటి గల్ఫ్ కార్మికుల కోసం తన కుటుంబాన్ని త్యాగం చేసి ఈరోజు హైదరాబాదులో మహాపాదయాత్ర చేసి తెలంగాణ ధూమ్ధామ్ ఏర్పాటు చేసినటువంటి శుభ సందర్భంలో ముగింపు కార్యక్రమానికి విచ్చేసినటువంటి గల్ఫ్ కార్మికులను చాలా ఇబ్బందికరంగా పెడుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం జీడబ్ల్యూఎస్ తరఫున. అయ్యా కేసీఆర్, తెలంగాణ కోసం 14 సంవత్సరాలు కొట్లాడితే 7 సంవత్సరాలు అయింది తెలంగాణ రాష్ట్రం వచ్చి. ఇప్పటి వరకు తెలంగాణ గల్ఫ్ కార్మికులకు ఏం చేసినవో ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయాలని తెలంగాణ గల్ఫ్ కార్మికుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మిత్రులారా, తెలంగాణ గల్ఫ్ కార్మికులు చాలా ఓపికతో, సహనంతో ఈరోజు తెలంగాణ ధూమ్ధామ్ మహాపాదయాత్రలో ముగింపు సందర్భంగా సభకు బయలుదేరుతుంటే తెలంగాణ గల్ఫ్ కార్మికులను ఇబ్బంది పెడుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, గల్ఫ్ కార్మికులారా, ఆశ్చర్యపడకండి. తెలంగాణ రాష్ట్రం వచ్చి 7 సంవత్సరాలు అయినా కానీ మన గల్ఫ్ కార్మికులు దాదాపు 3000 పైచిలుక మంది చనిపోయినా వాళ్లకు ఈ రోజు వరకు కూడా ₹1 సాయం చేయని ఈ ప్రభుత్వం మనకు అవసరమా అని జీడబ్ల్యూఎస్ డిమాండ్ చేస్తుంది. మిత్రులారా, అంతేకాకుండా తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ వస్తే ముందుగా గల్ఫ్లో చనిపోయినటువంటి 3000 మందికి వెంటనే వాళ్లకు 5 లక్షల నుండి 10 లక్షల ఎక్స్రే చేయాలని ఇప్పియాలని, అదే కాకుండా ప్రతి గల్ఫ్ కార్మికునికి కుటుంబంలో ఉపాధి కల్పించాలని తెలంగాణ జీడబ్ల్యూఎస్ వ్యవస్థాపకులు దొరికేని కృష్ణన్న గారి ఆధ్వర్యం లోపల మేము డిమాండ్ చేస్తున్నాం. దయచేసి మా ఆరాటం, మా పోరాటం, మా కష్టం, మా కన్నీళ్లు ఏ నాయకులైనా ఈ రోజు వరకు తీర్చలేదు. కనీసం మా కోసమైనా పోరాడేటువంటి జీడబ్ల్యూఎస్ వ్యవస్థాపకులు దొనికేని కృష్ణన్న గారి ఆధ్వర్యంలో ముగింపు సభ చేస్తున్నటువంటి సందర్భంలో ఈ అరాచకమా, ఈ దుర్మార్గమా, ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఇంత అవినీతి కాకపోతే ఎందుకు మేము మాట్లాడతలేమో ఒక్కసారి ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, దయచేసి ఈరోజు ముగింపు మహాసభ సందర్భంగా మన తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీకి జీడబ్ల్యూఎస్ వ్యవస్థాపకులు దొరికేని కృష్ణన్న గారికి 16 లక్షల గల్ఫ్ కార్మికులతో సహా 80 లక్షల మంది వెంట ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై ఎన్ఆర్ఐ పాలసీ, జై జై ఎన్ఆర్ఐ పాలసీ.